అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? ఈరోజు నేను మష్రూమ్ కర్రీ వండుతున్నానండి. నేను మొన్న మాల్కి వెళ్ళినప్పుడు మష్రూమ్ ఉండిందండి. తెచ్చిన మా పిల్లలు తినరు, నేనే తినాలి, నాకు ఇష్టం, చాలా ఇష్టము. ఒక బాక్స్ పట్టుకొని వచ్చిన, అది తీసుకొచ్చి 1 వీక్ అయిపోయింది, ఫ్రిడ్జ్లో పెట్టి మర్చిపోయినానండి. వీళ్ళ అప్పుడు అందరికీ వండితే మనము రోజు ఉండే కర్రీ కాబట్టి అందరికి వండితే అందరు తింటే సరే. నాకు ఒకదాన్ని అనేటప్పటికి వీళ్ళకి ఉండేసి నేను కాముగా అయిపోతున్నా, మర్చిపోతున్నాను. ఇగో ఈరోజు ఫ్రిడ్జ్లో ఉండిందండి, తీసినాను. ఇగోండి, ఇగో బ్లాక్ అయిపోయింది అసలు. ఇగోండి, మష్రూమ్ కూడా మనము ఎంత కడిగినా పైన ఇట్లానే ఉంటుందండి. దాన్ని ఎలా శుభ్రం చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఇగోండి, ఇట్లా తీసేసి దీన్ని ఇగోండి ఇట్లా పైనుంచి ఇట్లా పొట్టు తీసేసుకున్నాం అనుకోండి, నీట్గా అయిపోతుందండి. లేకపోతే ఎంత కడిగినా కానీ మనకి ఇట్లా కలర్ పోదు, మట్టి మట్టిగానే ఉంటుంది. ఇట్లా తీసేసేయాలి. ఇదండి, ఇక్కడి నుంచి ఇట్లా. ఇప్పటికే తెచ్చి 1 వీక్ అయిపోయిందండి. ఇంకా ఉండకపోతే ఇంకా ఖరాబ్ అయిపోతుంది. ఒక బాక్సు 60 రూపీస్ 70 రూపీస్ అనండి. మళ్ళీ అంతా ఎందుకు వేస్ట్ అయిపోతుంది వేయాలని చెప్పేసి కొంచెం ఇట్లా కలర్ మారిందండి. అయినా నాకు ఒకదానికే వండేసుకుంటున్నాను. మసాలా అస్సలు వేసుకోనండి, ఒట్టి ఉల్లిగడ్డ టమాటా వేసే వండుకుంటాను నేను. ఇట్లా పిల్లలకి పెడితే తినరు, నాకు ఒకదానికే. ఇవన్నీ మష్రూమ్ వేసేస్తున్నాను. మంచిదండి ఆరోగ్యానికి, అందుకని మా పిల్లలకి పోదు, అందుకని నాకు ఒక్కదానికే. టమాటా వేసుకుందాము. మష్రూమ్ మసాలా కర్రీ చేసుకోవచ్చు, చాలా రకాలు చేసుకోవచ్చు అండి. కాకపోతే నేను ఎక్కువ వరకు మసాలా వేసుకొని ఇట్లానే చేసుకుంటాను. కొంచెం కారము, కొంచెం పసుపు, ఇవ్వండి సాల్ట్, కొంచెం మగ్గాలండి. ఇవి బాగా టమాటాలో మగ్గితే చాలండి. సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకున్నాం. ఇప్పుడు కాసేపు మగ్గాలండి. మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసుకున్నాము. కొంచెం అండి, నా వరకే ఇది. ఓకే అండి, ఇదేనండి మష్రూమ్ కర్రీ. మష్రూమ్ కర్రీ ఎలా అయినా వండుకోవచ్చండి. దీన్ని తెలుగులో పుట్టకొడుగులు అంటారండి. దీన్ని కొంచెమే ఉన్నది కాబట్టి ఇంతే అయింది కర్రీ. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. బాయ్.